మనం ప్రభు సన్నిధిలో చేరి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి మన అవసరమైన విషయాల్ని మనము అన్వయించుకొని మనకు సువార్తీకరణలో మనం పాలిభాగస్థులమై ఉండడానికి ప్రభు చూపిన ఈ కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ 2-3 వారాల నుండి మనము ప్రత్యేక అంశాలని ధ్యానం చేస్తున్నాం. క్రైస్తవునికి శ్రమలు ఎందుకు వస్తున్నాయి, శ్రమలలో మనం ఎలా ఉండాలి అన్న విషయాలు పోయిన వారం ధ్యానం చేశాం. అది శ్రమలు ఎందుకు వస్తున్నాయి అన్న విషయం మనకు అర్థమైంది. అయితే మన పాత్ర ఏంటనేది కూడా తెలియాలి. ఈ రాకడకు సూచనలు జరుగుతున్న ఈ యొక్క ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనము ఏ రీతిగా సిద్ధపడాలి. ప్రభు యొక్క చాలామంది అంటే ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంది ఏంటంటే ఆత్మల సంపాదన. ఇది చాలా ప్రత్యేకమైన విషయం. ఆత్మల సంపాదన మనకు అవసరం. అంటే ఒక పక్క ఆత్మల సంపాదన, సోల్ విన్నింగ్, ఇది చాలా కీలకమైన అంశం. తప్పనిసరిగా మనమందరం దీన్ని ప్రాక్టికల్గా మనము ఆత్మలో ఎలా సంపాదించాలి, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించింది. ఎందుకంటే మనము ప్రతి చోట సాక్ష్యం ఇచ్చి అనేక మందికి క్రీస్తుని పరిచయం చేయాలి. అపోస్తల కార్యాలు 1:8 ఏముంటుంది? పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక యెరూషలేములో, యోదయ, సమరయలో బూదిగంతల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఎందుకు సాక్షులు ఉండమన్నాడు? ఆయన ఒక గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. మత్తయి సువార్త 28 చివరి 3 వచనాలు మనం చదివితే గ్రేట్ కమిషన్ అనమాట. ఒక గొప్ప ఆజ్ఞ అది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించాలి. ఎలాగా? సాక్ష్య రూపంలో ప్రకటించాలి. పరిశుద్ధాత్ముడి ద్వారా మనం ప్రకటించాలి. నమ్మిన వాడిని రక్షింపబడతాడు, నమ్మిన వాడిని బాప్తిస్మం ఇవ్వండి అని దేవుడు చెప్పాడు. అది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞది. మనం ఆజ్ఞను పాటించాలి. గ్రేట్ కమిషన్ అంటారు దాన్ని. గొప్ప ఆజ్ఞ, ఇది గొప్ప ఆజ్ఞ. కనుక దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞని మనం అందరం పాటించాలి. మరి ఎందుకు పాటించట్లే మనం? భారతదేశం ఇంకా లిటరల్లీగా అంటే జనాభా లెక్క ప్రకారం 3% కలిగి ఉండటం ఏంటి భారతదేశం? ఎందుకంటే సంఘాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. మరి పర్సంటేజ్ ఎందుకు అలా ఉంది జనాభాలో? అంటే మేము క్రైస్తవులం, మేము దేవుని బిడ్డలం అని సాక్ష్యం ఇచ్చేవాళ్ళు లేక, సాక్షిగా ఇలా బ్రతకాలని చెప్పేవాళ్ళు లేకపోతే మందిరాలు లేక, ఇవి మనం బాగా ఆలోచించాల్సిన విషయం. కనుక ఒక ఆత్మ ప్రభు దగ్గరికి నడిపించాలన్న ఆ డ్రైవ్, ఆ జీల్, ఆ యొక్క జిజ్ఞాస, ఆ చేయాలన్న తపన, లేకపోతే దేవుని యొక్క మనస్సు మనం అంతా కలిగి ఉండాలి. కనుక ఆత్మల సంపాదన అనేది టార్గెట్గా పెట్టుకొని మీరు ఏ పనులు చేసినా, ఉద్యోగాలు చేసినా కూడా అక్కడ కూడా సాక్షులుగా మీరు బ్రతకాలి. అనేక ఆత్మల్ని ప్రభు కోసం సంపాదించాలి. వ్యాపారాలు చేసినా మీ వ్యాపారంలోని నీతి ద్వారా అనేక మంది ఆకర్షింపబడే విధంగా దేవుణ్ణి తెలుసుకునేలా ఉండాలి. ఇప్పుడు దానియేలు ఎక్కడో బబులోన్లోకి వెళ్ళాడు. బబులోన్లో ఉన్నాడు దానియేలు బబులోనికి వెళ్ళిపోయి అక్కడ ఉంటే దానియేలు ఉన్న ప్రాంతంలో కూడా దానియేలు నీతిని అనుసరించడానికి ఇష్టపడ్డాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక రకంగా అయితే దానియేలు ఫ్రెండ్స్ హనన్యా, మిషాయేలు, అజర్యాలు, వాళ్ళు నలుగురు అక్కడ ఆ ప్రాంతాన్ని ఒక అద్భుతంగా నీతితో గెలిచారు, నీతి కోసం నిలిచారు. కనుక నీతిని తమ జీవితాల్లో నుండి చూపించారు. వాట్ ఈజ్ నీతి అంటే అర్థం ఏంటి? రైట్యూస్నెస్ ఈజ్ రైట్ పాత్. సరిగ్గా నడవటం ద్వారా వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. అంటే దానియేలు మరి అద్భుతమైన ఒక ప్రధానమంత్రి అయ్యాడు. హనన్యా, మిషాయేల్, అజర్యాలు ముగ్గురు కూడా గవర్నర్లు అయ్యారు. సో వాళ్ళ పరిణత సరే,
రాజులు సైతం మోకరించి దేవునికి నమస్కారాలు చేశారు. దట్ ఈస్ ద గ్రేట్. కనుక దేవుని పిల్లలు ఏ ప్రాంతంలో ఆశీర్వదింపబడిన వారుగా, ప్రతి ప్రాంతంలో ఏ ప్రాంతంలో నిలిచినా ఆ ప్రాంతం ఆశీర్వదింపబడుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకు మనము ఆత్మలు సంపాదించలేకపోతున్నాం? ఆత్మల సంపాదించలేకపోవటానికి గల కారణాలు చూద్దాం ముందు మనం. అది ఫస్ట్ రీజన్ మనం చూడాల్సింది ఏంటంటే ఆత్మలు సంపాదన లేకపోవటానికి గల కారణాలు. చూడాలి మనం. ఒకవేళ ఆ కారణాలు మీరు కూడా కలిగి ఉంటే ఖచ్చితంగా మనం రెడ్యూస్ చేసుకోవాలి. వాటి నుండి బయటకు రావాలి. వాటి నుండి బయటకు వచ్చి ఆత్మలు సంపాదించడానికి కోసం మనం ప్రయత్నం చేయాలి. వరుసగా మనము లేఖనాల్లో నుండి కొన్ని ప్రూఫ్స్ చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, రోమాపత్రిక మొట్టమొదటి అధ్యాయం, రోమాపత్రిక మొదటి అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే ఇలా వ్రాయబడింది: గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడును. అందరికీ నేను రుణస్థుడినే. చెప్పాలి వాళ్ళకి. ఎవరు చెబుతారు? నువ్వే చెప్పాలి. తెలిసినవాడు తెలియనివాడికి చెప్పాలి. ఆదేశింపబడినవాడు, నువ్వు ఆదేశింపబడ్డావు. నమ్మేవంటే ప్రతి ఒక్కడు ఆదేశింపబడ్డాడని అర్థమే. ప్రతి ఒక్కడు ఆదేశింపబడ్డాడు. ఇప్పుడు అందరూ కాపర్లు కాకపోవచ్చు, కానీ అందరూ సాక్షులు కావచ్చు. అది మనం తెలుసుకోవాల్సింది. అందరూ కాపర్లు కాదు, అందరూ బోధకులు కాదు, కానీ అందరూ సాక్షులే. ఇక్కడున్న మనం అందరం కూడా ఆత్మలు రక్షింపబడడానికి మరి మనం మొట్టమొదటి కారణం ఏంటంటే మన విధి గ్రహించకపోవటం. రోమపత్రిక మొట్టమొదటి అధ్యాయం 14వ వచనంలో ఏం చెబుతుందంటే అది నీ విధి. విధి అంటే అర్థం ఏంటి? చేయాల్సిన, ఖచ్చితంగా చేయవలసిన పని. లేక మన భాషలో దట్ ఈజ్ యువర్ ధర్మ. అది నీ ధర్మం. ధర్మం అంటే భిక్షం కాదు, ఇక్కడ చెయ్యాల్సిన పని. అది నీ ధర్మం అంటే నువ్వు చేయాల్సిందే. ఎందుకంటే దేవుణ్ణి ప్రకటించడానికే, దేవుణ్ణి ప్రచురించడానికే, దేవుని నామాన్ని సాక్షిగా ఉండడానికే దేవుడు నిన్ను రక్షించుకుందనమాట. నువ్వు చేయట్లేదంటే అర్థం ఏంటంటే నీ ధర్మాన్ని నువ్వు మర్చిపోయావని అర్థం. ఖచ్చితంగా మన ధర్మాన్ని మనం పాటించాలి. దేవుడు చెప్పాడు నువ్వు సాక్షిగా ఉండాలి. అసలు సమరయ స్త్రీ అప్పుడే నమ్ముకుంది. ఊరిలోకి వెళ్ళిపోయింది. ఊరిలోకి వెళ్ళి యోహాను సువార్త 4:29లో నా బతుకంతా నాతో చెప్పిన ఆయన వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా, అంతే సాక్ష్యం. అలాగే పౌలు ద్వారా ఆ చెరసాల అధినేత రక్షింపబడ్డాడు. రక్షింపబడినప్పుడు వాళ్ళకు సాక్ష్యం చెప్పారు. ఏమని చెప్పారంటే, నువ్వు నమ్ముకున్నావు కదా, నిజంగా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారు అని చెప్పాడు. అతని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్తే వాళ్ళంతా సువార్త తిన్నారు. అతని ఇంటి వారందరూ రక్షణ పొంది ఆ రాత్రిలోనే వాళ్ళందరూ బాప్తిసం పొందారు. ఎలా జరిగింది అది? అతడు వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా స్వార్థ విన్నారు. సాక్ష్యం. ఒక సమరయ స్త్రీ ఊరిలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పింది. అప్పుడు వరకు వాళ్ళు కొడుతున్నప్పుడు పక్కనుండో లేకపోతే కొట్టో చెరసాల అధికారిగా ఉన్న ఆ వ్యక్తి తప్పించుకొని పారిపోతారు వీళ్ళందరూ మరి అని ఒక్కడు తప్పించుకుపోయినా కానీ తనకు శిక్ష అధికంగా ఉంటుందని తను చంపుకోబోయిన ఆ చెరసాల అధికారి బతికినప్పుడు కృతజ్ఞతగా చేసిన పని ఏంటంటే సాక్ష్యం చెప్పడం. కనుక సాక్ష్యం ఇవ్వాల్సిన మనం సాక్ష్యంతో అనేక మందికి, మీరు బోధకులు కానవసరంలా, మీరు సాక్షులు కండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు అందరూ సాక్షులుగానే ఉండాలి. ప్రతి ప్రాంతాన్ని, మీరు వెళ్ళిన ప్రాంతంలో, మీరున్న ప్రాంతంలో మీరు సాక్ష్యం ఇవ్వడాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మీ వీధిలో, మీరు పనిచేసే దగ్గర, ఎక్కడైనా సరే మీరు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. అలా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే అది మీ ధర్మాన్ని మీరు గుర్తించలేదని అర్థం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో నుండి మరొక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఏమి ఇవ్వగల? ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే
ఇప్పుడు యాక్సిడెంట్ వలన ఎవడో చచ్చిపోయాడు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తున్నారు. యాక్సిడెంట్ ఆయన చేసిన ఆయన ఏమన్నాడంటే, ఏమ్మా ఒక 3-4 గేదెలు ఇమ్మంటావా అని అంటే వాళ్ళ అమ్మ ఏమంటుంది, గేదెలు ఎవడికి కావాలా, నా కొడుకు కావాలి అంటే అంటే అర్థం లోకం అంతా సంపాదించుకున్నా ఆడు ప్రాణం పోగొట్టుకుంటే ఉపయోగం ఏముంటుంది. కనుక ఆత్మల విలువ తెలియలేదు అనమాట మనకి. ఆత్మ విలువ తెలియలే, ఒక మనిషి ప్రాణం విలువ తెలియలేదు మనకి. అందుకనే మనం స్వార్థ ప్రకటించట్లా, అందుకే మనం ఆత్మల్ని గురించిన భారం లేదు మనకి. కనుక ఒక ప్రాణం విలువ, 3 పిల్లల్ని చంపేసి విషం ఇచ్చి అది కూడా చచ్చిపోవడానికి ప్రయత్నం చేసిందంట. అసలు అది చదువుతున్నప్పుడు గుండె పగిలిపోతుంది అసలు. కనుక మీరు ఆలోచించండి, అంటే 3 పిల్లల్ని తాను కనడానికి 9 నెలలు మోసిన తల్లి, 9 నెలలు పచ్చిం చేసిన తల్లి, ప్రసవేదన పడి కన్న తల్లి తన బిడ్డల్ని చంపేయడానికి కూడా మరి వెనుకాళ్ళ అంటే ఏంటనమాట, లెక్కలేదు. ఒక ప్రాణం అంటే లెక్కలేదు, ఒక ప్రాణం అంటే విలువ తెలియలేదు. కనుక ఆత్మల విలువ తెలియకపోతే మనం కూడా అలాగే ఉంటాం. ఆత్మ విలువ, దాని యొక్క విలువ తెలియలేదు, ప్రాణం విలువ మనకు తెలియకపోతే మనకి ఈ యొక్క పరిచర్యలో మనం ఉన్నాం. ఇది ఒక పెద్ద మినిస్ట్రీ అని ఏం కాదు, దిస్ ఈజ్ యువర్ డ్యూటీ. ఇది నువ్వు ప్రతిరోజు చేయవలసిన ధర్మం అని చెబుతుంది. ఇంకో మాట మనం అపోస్తలుడైన పౌలు జీవితంలో నుండి చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం భయం. ఇదిగో దేవుడు భయం ఉంది మాకు, అందుకనే పనిచేస్తున్నాం. మనస్సాక్షి ఉంది మాకు, అందుకు పనిచేస్తున్నాం. అది అంటే ఈరోజు మనము మన మట్టుకు రక్షింపబడ్డాం, పర్లేదులే మనం మట్టుకు ఇలా సుఖంగా ఉన్నాం, మనం మట్టుకున్నాము అని మీరు అనుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుడి భయం లేదు. దేవుడి భయం ఉంటే లెక్క చెప్పాలి. మనం ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొచ్చాం, ఎంతమందికి యేసు ప్రభుని పరిచయం చేశాం, ఆ లెక్క మనకు ఉండాలి. కనుక కొరింథీ 2వ పత్రిక ప్రకారం మనం చూస్తే 5:11 పౌలు చెప్తున్నాడు, దేవుని భయం ఉంది మాకు, దాన్ని బట్టి మేము పనిచేస్తున్నాం. ఇంకొక పదం వాడాడు, మనస్సాక్షి ఉంది మాకు. మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. మీ మనస్సాక్షి చెప్పుద్ది నిజంగా నువ్వు ఎలా పనిచేస్తున్నావు, ఎంతమందిని ప్రభువులోకి తీసుకొస్తున్నావు, ఎంతమందికి నువ్వు ఆదర్శంగా ఉండడానికి ఇష్టపడుతున్నావు, నీకున్న పరిస్థితుల్లో నీ క్రియలకు తగినట్లుగా, లేకపోతే నీకు ఇవ్వబడిన తలాంతులను బట్టి, నీకున్న సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఎంతగా ప్రభు కోసం వాడపడుతున్నావు. అది మనకు కావాల్సింది. మనస్సాక్షి సాక్ష్యం ఉండలేదా? కనుక దేవుడి భయం లేదు, మనస్సాక్షి చెప్పుతున్నా లెక్క చేయలేదు అనుకోండి, ఇంకా నువ్వేమీ ఆత్మల కోసం నువ్వు పోరాటం చేస్తావు, లేకపోతే ఆత్మల కోసం నువ్వు ముందుకు ప్రయాణం చేస్తావు. నువ్వు చేత దేవుడి భయం, దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతివాడు తన్ను గురించి లెక్క చెప్పుకోవాలని ఉంది. తన గురించి అంటే అర్థం ఏంటి, దేవుడు మనకి తలాంతులు ఇచ్చి, ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ రాసుకున్నారా, ఇది ప్రతిదానికి పక్కన మనం ఎగ్జాంపుల్ రాసుకుంటూ ఉండాల. మన ధర్మం ఇక్కడ మనం 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. మనం 2 ఎగ్జాంపుల్స్ అక్కడ నోట్ చేసుకోవాలి. ఒకటి సమరయ స్త్రీ, చెరసాల అధికారి, అలా. ఓకే, సో దేవుని భయం మనస్సాక్షి పౌలుకుంది. అందుచేతనే ఒకసారి రండి, ఇక్కడ మీరు గమనిస్తే తాము చేసే ప్రతి కార్యాల వెనుక దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు చాలా కొరింథీయులకు రాసిన 1వ పత్రిక చూడండి, 14వ అధ్యాయం 14వ అధ్యాయం ఇక్కడ రాయబడిన మాట 2వ పత్రిక అండి, క్షమించండి, 2వ పత్రిక 8వ అధ్యాయం 12 నుండి చదువుదామా.
తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదని రాయబడిన ప్రకారం అందరికీ సమానంగా ఉన్న నిమిత్తం ప్రస్తుతం మందు విశ్వములు వారికి అక్కడకు మరి ఎక్కప్పుడు వారి సంబంధి ఎక్కడకు సహాయం ఉండవాలని ఎలాగో చెప్తున్నాం. రోమాపత్రికలో కూడా మనకి 14వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమాపత్రిక 14వ అధ్యాయంలో మనకి 14వ అధ్యాయం 11, 12 వచనాల్లో నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించునని ప్రభు చెప్తున్నాడని రాయబడినది కనుక మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పవాలి. అది ప్రతివాడు. ఇది ఏమడుగుతాడండి? రోమాపత్రిక 14వ అధ్యాయం 11, 12 వచనం. తనను గురించి లెక్క అప్పచెప్పాలి. ఏంటి లెక్క అప్పచెప్పాలంటే, నీకు సామర్థ్యం ఇచ్చాను, నీకు తలాంత్ ఇచ్చాను, ఎంత వాడావు అని అడుగుతాడు. అంతే. నీకు ఇచ్చిన తలాంతు ఎలా వాడావు? నీకు ఇచ్చిన తలాంతుని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గుర్తు చేశాడు. ఏమని? వాని సామర్థ్యం చొప్పున నేను తలాంతులు ఇస్తానన్నాడు. ఇక్కడ వాని శక్తి కొలది ఇచ్చాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం వ్యక్తిగతంగా మనం సిద్ధపడిన గురించి చెబుతూ 14, 15 వచనాలు. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి. ఇక్కడ మీరు గమనిస్తే దాసుల్ని పిలిచాడు. 14వ వచనం నుండి మనం చదివితే 14, 15లో దాసుల్ని పిలిచాడు. అంటే తన దాసుల్ని పిలుస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి ముందు మనం. దాసుల్ని పిలిచాడు. రెండవది అక్కడున్న పదాలు, తన ఆస్తినిచ్చాడు. తన ఆస్తినిచ్చాడు. తర్వాత తన కోసం, తన రాజ్య వ్యాప్తి కోసం, తన కోసం పనిచేయమన్నాడు. తన కోసం వ్యాపారం చేయమన్నాడు. అది ఇక్కడ ఇది మీరు గమనించాలి. తన దాసుల్ని పిలిచాడు, తన ఆస్తినిచ్చాడు, తన కోసం వ్యాపారం చేయమన్నాడు. ట్రేడింగ్ అంటారు. ట్రేడ్ అంటే వృద్ధి చేయడం. అక్కడ వ్యాపారం అని ఉంది. వర్డ్ ఏంటంటే ట్రేడ్. అభివృద్ధి చేయాలి. దాన్ని అభివృద్ధి చేయాలి మనం. అది మనం చేయాల్సిన పని. నీకు బలం ఇచ్చింది దేవుడు, నీకు ధనం ఇచ్చింది దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, నీకు అన్నీ ఇచ్చింది దేవుడే. కనుక దేవుడు నీకు అన్నీ ఇచ్చినప్పుడు దేవుడి కోసం నువ్వు చేయాలి. అది లెక్క చెప్పాలి మనం. అందుకనే ఆ తర్వాత అక్కడ ఉంటుంది, ఆయన దేశాంతరం పోయాడు. దేశాంతరం పోయిన తర్వాత అక్కడ రాయబడిన మాట చూడండి. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అది నోట్ చేయాల్సిన పని. లెక్క చూచుకొనెను. కనుక నేను వీళ్ళకి ఆరోగ్యం ఇచ్చాను, నేను వీళ్ళకి ఉద్యోగం ఇచ్చాను, నేను వీళ్ళకి ఇల్లు ఇచ్చాను, భార్య బిడ్డలను ఇచ్చాను, సంపద ఇచ్చాను, నీకు తలాంతులు ఇచ్చాను, ఇవన్నీ. ఇక్కడ రోమాపత్రిక కూడా లెక్క చెప్పాలి. అకౌంటబిలిటీ ఉంది జీవితానికి. నీ జీవితానికి ఒక లెక్క ఉంది. లెక్క లేదనుకోండి, ఇంకా నువ్వేం చేస్తావు? నువ్వు నీకున్న తలాంత ఏంటో నీకు తెలియదు, దేవుడి కోసం ఏం చేయాలో తెలియదు, ఆత్మల గురించి తెలియదు, ఇది నీ ఆజ్ఞ అని తెలియదు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞని తెలియదు, దేవుడి భయం లేదు, మనస్సాక్షి గద్దిస్తున్నా లెక్క లేదు. ఇంకేం చేస్తావు? నువ్వు హ్యాపీగా పడుకుంటాం. మన ఇష్టం. చేయాలనుకున్నప్పుడు చేస్తాం, ఉన్నప్పుడు చేస్తాం, లేకపోతే గుర్తొచ్చినప్పుడు చేస్తాం. కానీ నీ జీవితంలో ఒక నెల రోజులు ఉంటే, ఈ నెల రోజుల్లో యేసు ప్రభువుని గురించి ఎంతమందికి నువ్వు చెప్పాలని అనుకుని, ఎంతమందికి చెప్పావు? నువ్వు అసలు పరిచయం చేసావు? నువ్వు నీ జీవితం మొత్తంలో ఒక ఆత్మనైన ప్రభు దగ్గర నువ్వు తీసుకొచ్చావా? లేకపోతే నువ్వు అలాగా అనేక మందికి చెప్పేసి వస్తున్నావు, కొంతకాలానికి అది తిరిగి వచ్చేద్దని అన్నాడు దేవుడు. ఖచ్చితంగా కనబడద్ది. మనకి చాలామంది ఎదురవుతుంటారు, అని మీరు అక్కడ చెప్పారు, అక్కడ నేను ఇలా రక్షణ పొందాను, మీరు అలా చెప్పారు, నేను అక్కడ బలపరచబడ్డాను. అది మనకు రిజల్ట్ కనబడుతూ ఉంటుంది. కనుక దేవుడు వచ్చి లెక్క చూసుకున్నాడంట. ఖచ్చితంగా లెక్క చూసుకుంటాడు. అందుకే చెప్పాడు అక్కడ,
నేను తలాంతులను ఇస్తున్నాను. అందులో ఆయన ఏమన్నాడు, ఒకనికి 1, ఒకనికి 2, ఒకటికి 5 ఇచ్చాను. ఆయన ఇష్టం. అంతేకాదు, ఇంకోటి ఏంటంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమ ఉంటుందంటే, మీరు కొరింథీయులకు మొదటి పత్రిక 12 అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12 అధ్యాయంలో అక్కడ 11వ వచనంలో 12-11 చూడండి, అక్కడ రాయబడినమాట. వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రత్యేకంగా పంచిచ్చాడంట. మళ్ళీ పాల్సన్ ఇచ్చినవి ప్రసాద్కి ఇవ్వకపోవచ్చు, ప్రసాద్కి ఇచ్చినవి ప్రభాకర్కి ఇవ్వకపోవచ్చు, ప్రభాకర్కి ఇచ్చినవి మరి రాజుకి ఇవ్వకపోవచ్చు. ప్రత్యేకంగా పంచిచ్చాడంట. ఆహా, చూసారా, ప్రత్యేకంగా పంచాడు, ప్రత్యేకంగా పంచి ఇచ్చాడు. నువ్వు పని చేయాలని. అంతేకాదు, ఇంకా అక్కడ ఉంటుంది, కార్యసిద్ధి కలగజేయాలని అంట. కార్యసిద్ధి కలగజేస్తున్నానంటే అంటే ఏంటి? కార్యసిద్ధి అంటే అర్థం ఏంటి తెలుసా? పని జరిగించాలని. కార్యము సిద్ధి అంటే డ్రైవ్ అని అర్థం. పర్పస్ డ్రివెన్ లైఫ్, ఉద్దేశపూర్వకంగా సంకల్ప సిద్ధ జీవితం. ఒక సంకల్పంతో సిద్ధ అంటే నడిచేది, సిద్ధి నడిపింపబడేది. అందుచేత కార్యసిద్ధి, ఒక కార్యం ముందుకు నడిచేలా చేస్తాడంట పరిశుద్ధాత్ముడు. మరి పరిశుద్ధాత్ముడి డ్రైవ్ ఉంటే నువ్వెందుకు కదలవు? పరిశుద్ధాత్ముడి డ్రైవ్ ఉంటే నువ్వెందుకు మాట్లాడవు? పరిశుద్ధాత్ముడి డ్రైవ్ ఉంటే నువ్వెందుకు నీ జీవితాన్ని టెస్ట్ మనీగా ఉంచవు? కనుక దేవుడు మనకి ఒక తలాంతులు ఇచ్చాడు అని మీకు తెలియలేదు. ఆ తలాంతులకి లెక్క అప్పచెప్పాలని తెలియలేదు మీకు. అది తెలిస్తే ఖచ్చితంగా మీరు పనిచేస్తారు. ఖచ్చితంగా. ఇప్పుడు ఇన్స్పెక్షన్ ఉంది అన్నారు అనుకోండి, ఇన్స్పెక్షన్ ఉందానంటే అప్పుడు మాస్టర్లు ఎలా ఉంటారు? నోట్సులు రాయరా బాబు, నోట్సులు రాయరా, నాకు చూపిరా. ఎందుకంటే అది రాయటమే కాదు, మరి దిద్దాలి. దిద్దినట్టు కూడా కనబడాలి వాళ్ళకే. ప్రతిరోజు దిద్దినట్టుగా కనపడాలి. మళ్ళీ ఎవ్రీడే. కొన్నిసార్లు ఇంకా 5 రోజులు ఉందనగా ఇన్స్పెక్టర్ వస్తున్నాయంటే నెల రోజులు డేట్లు మార్చేసేస్తుంటారు. ఇక నెల రోజులు 28, 29, కొన్నిసార్లు 29 సెలవు పెట్టినా కూడా కంగారులో. సో అలాగా, ఎందుకంటే ఆయన లెక్క అడుగుతాడు. మరి మాస్టర్ ఆయన ఇన్స్పెక్టర్ చిన్న పోనీలేవా అంటారు. ఈయన కుదరదు అలాగా. లెక్క దగ్గర యాక్యురసీ. వాని పని ఎట్టిదో ఆ దినము తేటపరచబడను. అది అగ్ని చేత పరీక్షించు. అగ్నే చేతలంతే. అప్పుడు మనకు తెలిసిపోద్ది. అక్కడ కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 11 నుండి, వేయబడినది తప్ప మరొక పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారంతోనైనా, వెండితోనైనా, వెలగల రాళ్లతోనైనా, కర్రతోనైనా, గడ్డితోనైనా, కుయ్యకాలుతోనైనా కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడు. అంటే నీ పని ఎలా ఉందనేది అగ్నేసి చూస్తాడు. ఆ అగ్నికి. అందుకని అక్కడ నీ పని లెక్క అప్పగిచ్చే నీ పని ఎలా ఉందనేది 3 రకాలని చెప్పాడు. 1 బంగారంలా ఉందా, 2 వెండిలా ఉందా, 3 వెలగల రాళ్ళులాగా ఉందా, అలా ఉందా, లేదా ఇంకా వేరే చెప్తున్నాడు, కర్ర అంటే ఇవన్నీ తగలబడిపోయాయి అన్నమాట. ఇక తగలబడిపోయి కూడా ఉన్నాయి అక్కడ. కర్ర, గడ్డి, తీసేసిన కొయ్యకాలు. సో అది ఇదా. ఇప్పుడు ఈ రెండింటి మీద అగ్నేస్తాడు. అగ్ని అనేది కామన్ అందరికీ. కానీ బంగారం, వెండి, వెలగల రాళ్ళు నిలుస్తే కర్ర, గడ్డి, కొయ్యకాలు కాల్చబడతాయి. కనుక ఆ దినం తేటపరచబడను. ఇంకా చాలా దాని వివరణ ఇచ్చాడు ఇక్కడ. కనుక పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనను. జాగ్రత్త వినాలి. ఇక్కడ జీతం పుచ్చుకొనను అన్నాడు. ఎక్కడేమన్నాడు? తన కోసం వ్యాపారం చేయమన్నాడు. వ్యాపారం చేసినోడు ఏం పుచ్చుకుంటాడంటే ఇప్పుడు జీతం పుచ్చుకుంటాడు. అది జీతం పుచ్చుకుంటాడు. ఒకవేళ కాల్చివేయబడిన వాళ్ళ వాడికి నష్టం కలుగును. వాడు తన మట్టుకు పరలోకానికి వెళ్తాడు తప్ప వాడు ఏ పని చేయలేదుగా. ఆ బ్యాక్ బెంచ్లో కూర్చొని ఉంటాడు. అందరూ సంఘస్థులు, దేవుని బిడ్డలు అందరు కిరీటాలు పెట్టుకొని తిరుగుతుంటే సిగ్గుపడుతూ బతుకుతాడు. అక్కడ ఎంత అవమానము కలుగు. చేత చేయాల్సిన డ్యూటీ చేయాలి మనం.
ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఇదే కారణం, లెక్క లేకపోవటం. ఇంకొక మాటను మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, రోమాపత్రిక 9వ అధ్యాయం, రోమాపత్రిక 9వ అధ్యాయం చూడండి. మొట్టమొదటి వచనంలో నుండి, నాకు బహు దుఃఖము మానని వేదన నాకున్నాయి. అదండి, ఆత్మలీడల నాకు భారం ఉంది, దుఃఖం ఉంది. అది వాళ్ళు రక్షింపడలేదు, వాళ్ళు బాప్తిసం పొందలేదు, వాళ్ళ గురించి నా వేదన ఉండాలి మనకి. అందుకే అంటాడు అక్కడ చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయం 1-2 వచనాలలో 2వ వచనం కూడా చూడండి. క్రీస్తు, నిజమే చెప్తున్నాను నేను, నాకు అసలు అబద్ధం ఆడట్లేదు. నేను నా దేహ సంబంధులైన సహోదరుల కోసం అవసరమైతే నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుని అయిపోవటానికి కూడా సిద్ధంగానే ఉన్నాను నేను. అంటే ఎంత భారం ఉందండి, భారం, భారం, చింత, భారము, చింత, మానని వేదన. కొరింథీ 2వ పత్రికలో ఆ విషయాన్ని ఇంకా స్పష్టంగా చెప్తాడు. చూడండి ఒకసారి, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 28. కొరింథీ 2వ పత్రిక చూసారా, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. అది భారము, చింత, వేదన, దుఃఖం. ఆ పై వచనాల్లో నాకు వేదన ఉంది, మానని దుఃఖం కలుగుతుంది నాకు. కొన్ని ఆత్మలు ప్రభువుని అంగీకరించకపోతే, బాప్తిసాలు పొందకపోతే మనకి ఆ వేదన ఉండాలి, ఆ దుఃఖం ఉండాలి. అది సంఘంలో అందరికీ ఉండాలి. బిడ్డల గురించిన వేదన, లేకపోతే మన తోటోళ్ళ గురించిన వేదన, దుఃఖం, మన వీధోళ్ళ గురించిన వేదన, మన సంఘంలోనే అలా ప్రభు నమ్మని వాళ్ళని గురించిన వేదన. ఆ వేదన లేదనుకోండి హ్యాపీగా ఉంటాను, లేదనుకో నువ్వు మోకరిస్తే గుర్తు రావాలి, బాధ కలగాలి. కానీ ఎందుకు చేయలేకపోతున్నా? మన ధర్మం మనకు తెలియక. ఎందుకు చేయలేకపోతున్నా? చచ్చిపోతున్న ఆత్మల యొక్క విలువ తెలియకపోవడం. ఎందుకు చేయలేకపోతున్నా? దేవుని భయం లేక. మన మనస్సాక్షి గద్దిస్తున్నా కూడా ఆ విషయాన్ని కూడా మనము గుర్తించక. ఎందుకు చేయలేకపోతున్నా? లెక్క చూస్తాడు దేవుడు అన్న సంగతి లెక్కలేదు కనుక. ఎందుకు చేయలేకపోతున్నా? ఆత్మల ఎడల మనకు భారం లేదు, చింత లేదు. మన మట్టుకు రక్షింపబడి, మన మట్టుకు వాడబడి, మన మట్టుకు అలా ఉంటే సరిపోద్ది అని అనుకుంటే సరిపోయిందా? లేదు. ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. కనుక దేవుని ద్వారా రక్షింపబడిన నీవు అనేక మంది రక్షింపబడడానికి ఇంకొక కారణాన్ని చూపెడతాను. కొరింథీ 2వ పత్రిక చూడండి. కొరింథీ 2వ పత్రిక చూడండి, 10వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయంలో మొదటి నుండి చూడండి. కొరింథీ మొదటి పత్రిక అనుకుంటున్నానండి, చూడండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం. ఎస్, ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనములు కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుతాను. ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తున్నాడు, స్వప్రయోజనమును కోరక. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 33వ వచనంలో, నీ కొంచెం సొంత లాభము కొంత మానుకో, పొరుగు వారికి తోడుపడవై. గురజాడు రాస్తాడనమాట, సొంత లాభం కనీసం కొంత మానుకో. కొంత మానుక కాదు, సొంత లాభం కొంత మానుకో. అంటే ఏంటి అర్థం? నీకు వచ్చే లాభాన్ని నీ దగ్గరే ఉంచుకోకు, పొరుగువారికి కొంచెం తోడ్పడదు. ఇక్కడ అంటాడు, నా స్వప్రయోజనమే చూసుకుంటే నువ్వు దేవుని ప్రేమను ఎలా చూపెడతావు? ఇప్పుడు అక్కడ సమరయుడు, మంచి సమరయుడు స్టోరీ చెప్పిన తర్వాత దేవుడు ఏమంటాడు తెలుసా? అక్కడ ఒక అద్భుతమైన పదం వాడతాడు, నీవును అలాగు చేయుము అంటాడు. అక్కడ నీవును అలాగు చేయము. లూకా సువార్త 10, నీవును అలాగు చేయము. రెఫరెన్స్ చెప్పండి. నీవును అలాగు చేయము.
ఆ ప్యాసేజ్ చివరి వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 37. రైట్, ఓకే. నువ్వు వెళ్ళి అలా చేయి. ఏం చేయాలండి? క్రైస్తవుడు ఏం చేయాలి? నువ్వు వెళ్ళి అలా చేయంటే అర్థం ఏంటి? యాజకుడిలాగా చూసి వెళ్ళిపోకో, లేకపోతే లేవీయుడిలాగా చూసి వెళ్ళిపోకో. నువ్వు అలాగ చెయ్యి. అంటే మంచి సమరయుడిలాగా చెయ్యి. ఎలా చేయాలి? అతడు ఏం చేశాడు? అతడు చూచి, 2 జాలిపడి, 3 దగ్గరకు వచ్చి, 4 అతని గాయాలు కట్టి, 5 గాడిద మీద తీసుకొని వెళ్ళి, 6 పూటకోళ్ళ ఇంటి దగ్గర అన్నీ పరామర్శించి అతనికి కావాల్సిన ఇచ్చి, 7 మళ్ళీ వస్తాను నేను డబ్బులు కట్టుతానులే నీకు అన్నాడు. ఎంత అద్భుతమైన కార్యాలు చేశాడండి. ఆ వచ్చిన చూడండి, అక్కడ వరుసగా ఉంటుంది చూడండి. అతనిని వరుసగా మనం చేయాల్సిన 34. అతన్ని చూచి, త్రోవ పక్కన ఉన్న వాళ్ళని చూడు, కొట్టబడి ఉన్న వాళ్ళని చూడు. మీరు చూడాలి కదా, వాళ్ళని చూడకపోతే ఎలాగా? బూతులాడుతున్న వాళ్ళని చూడు, గంజాయి తాగుతున్న వాళ్ళని చూడు, తాగుబోతులే వ్యసనాలు అయిపోయిన వాళ్ళని చూడు, నాలుగు కింద పెట్టుకుని నవ్వులుతున్న వాళ్ళని చూడు, రకరకాలుగా అడ్డగోలుగా బైకులతో రౌండ్లు వేసుకుంటూ కేకలేసుకుంటూ మరి చేస్తున్న వాళ్ళని చూడు. వాళ్ళు ఇంకా చూడలేదు. వాళ్ళంతా దొంగల చేత కొట్టబడిన వాళ్ళు, గాయాలతో ఉన్నవాళ్ళు. వాళ్ళంతా అపవాది దోచేసుకున్నాడు. వాళ్ళ బలాన్ని దోచుకున్నాడు, వాళ్ళ ధనాన్ని దోచుకున్నాడు, వాళ్ళకు ఉన్నాయన్నీ దోచేసుకున్నాడు. వాళ్ళని చూడలేదు నువ్వు. ఇంకా నీ జాలి కలగట్లేదా వాళ్ళని చూస్తున్నప్పుడు? వాళ్ళంతా భ్రష్టులైపోతున్నప్పుడు లోకంలో వారిని చూచి కొట్టబడ్డాడు. వాళ్ళు దొంగల చేత దోచుకోబడ్డాడు. కనుక చూచి, 2వది జాలిపడి, కంపాషన్ హార్ట్ ఉండాలి. యేసుప్రభు కూడా నేను విశ్రాంతి తీసుకుంటాను, ఏకాంతంగా ఉంటాను అన్నాడు. సరే ప్రభు. యేసుప్రభు అలా వెళ్ళబోతుంటే ప్రజలందరికీ తెలిసింది యేసుప్రభు ఇక్కడికి వచ్చాడని. వెంటనే ప్రజలందరూ వచ్చేసారు అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. వెంటనే యేసుప్రభు, నేనైతే ఏమన్నామండి, అలసిపోయినానమ్మా, కొంచెం విశ్రాంతి తీసుకుంటానులే అని అంటాను. పోనీ నేను అనకపోయినా కూడా అమ్మగారితో చెప్పిస్తాను అనమాట. అయ్యగారు విశ్రాంతిలో ఉన్నారు మీ అన్నయ్య గారు అని. అదొక రెండో రకం. కనుక మనం చెప్పలేక చెప్పించే రకం. యేసుప్రభు అక్కడ ఉంటుంది. అసలు మార్కు సువార్త 6వ అధ్యాయం 34లో యేసు ఆ కాపరి లేని గొర్రెలను చూచినప్పుడు వారి మీద కనికరపడి కంపాషన్ హార్ట్ ఉండాలండి మనకి. జాలెంట్ అది. వీళ్ళని ఏదో రకంగా మనము ఏదో ఒక విధంగా వాళ్ళకి మంచి చేయాలి మనం. వాళ్ళని అది కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని కనికర. చూసారా ఎంత చక్కగా ఉంది అక్కడ? ఆయన కనికరపడ్డాడు. వాళ్ళు గైడ్ చేసే కాపరి లేడు, కొట్టబడి ఉన్నారు వాళ్ళు, అపవాది చేత నడిపింపబడుతున్నారు వాళ్ళు. ఆ బాధ అది ఉండాలి మనకి మన జీవితాల్లో. జాలిపడి. 3వది ఉంది అక్కడ, జాలిపడి దగ్గరకెళ్ళి. కొంతమంది జాలి పడతారు కానీ దగ్గరకు వెళ్ళరు. అయ్యో అంటారు అంతే. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా చాలామంది కారు దగ్గర రావటం, సెల్ఫీలు తీసుకోవటం, కారు దగ్గర సెల్ఫీలు తీసుకోవటం, నన్ను ఫోటోలు తీసుకోవటమే తప్ప ఒక్కడొచ్చి రక్తం తొడవట్లా, ఒక్కడొచ్చి డోర్ తీసి బయటికి తీసుకుని నేనే ఆ హ్యాంగర్ పట్టుకొని బయటకు వచ్చి ఒక బైక్ కూడా వెళ్తాను, కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళాను నానని నేను అడిగి ఆ బండి మీద ఎక్కిళ్ళా. చూసారా అలా ఉంటారనమాట ప్రజలు. లోకం అలా ఉంటుంది. మరి నువ్వు అలా కాదు. వారి వలే ఉండకండి, ఇలాగ ఉండండి. నేను చెప్పినట్టు చేయండి, ఇలాగ చేయము. రైట్. చూచి జాలిపడి దగ్గర. అందుకని యేసు ప్రభు పరలోకం నుండి భూలోకానికి వచ్చేసాడు, దగ్గరకు వచ్చి. అందుకని భూలోకానికి వచ్చేసాడు. నశించిన దానిని రక్షించిన మనిషి కుమారుడు వచ్చానని ఉంటుంది. వచ్చానంటే అర్థం ఏంటి? అక్కడున్నవాడు ఇక్కడికే వచ్చాడనమాట. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను కనుక అక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడు. కనుక ఆయన దగ్గరకు వచ్చి నెక్స్ట్ ఏం చేశాడు? దగ్గరకు వచ్చి నూనె ద్రాక్షారసం పోసి గాయాలు కట్టాడు. నీ దగ్గర ఉన్నదంతా ఆడి గాయాలు కట్టు. కౌన్సిలింగ్ చేస్తావా? కౌన్సిలింగ్ చేయి. ఫీజు కడతావా? కొంచెం ఫీజు కట్టు. ఫీజు కట్టానని 10 ఫోల్డర్లో పెట్టుకో. దుప్పటి కప్పానని 100 ఫోల్డర్లో చెప్పకో. 100 రూపాయలు చీర ఇచ్చేది 100 ఫోల్డర్లో చీర ఇచ్చినట్టు. ఎందుకది నాకు మంచి పని చేసావు ఇంకా అంతే. అది ప్రభువు చూడాలంతే.
కుడి చేతి చేసేది ఎడం చేతికి కూడా తెలియకూడదు. చెయ్యి అంతే, పరిచర్య చేయి, చక్క ప్రభు కోసం చెయ్యి. జాలిపడ్డాను, దగ్గరికి వెళ్ళాను, గాయాలు కట్టి ఏదో రకంగా నీ దగ్గర ఏది ఉంటే అది కట్టు. వాడికి కొన్నిసార్లు మాటలు అవసరం, వాడికి చెప్పు. కొన్నిసార్లు గైడెన్స్ అవసరం, తీసుకెళ్ళి నడిపించు. రానా ఇదే పెట్రోల్ బంక్ అదిగో నాన్న చూపించు, తీసుకెళ్ళి చూపించు. కొన్నిసార్లు హాస్పిటల్స్కి తీసుకెళ్ళి చక్కగా అక్కడ పెట్టు, వాళ్ళు చూసుకుంటారు మిగిలినవి. అలాగే చేయగలిగింది చేయాలి. గాయములు కట్టి, యేసయ్య కూడా గాయాలు కట్టడానికి వచ్చాడు. యెషయా చెబుతాడు, మనమంతా అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు స్వస్థత కొంచెమైనా లేదు, పచ్చి పుండ్ల గాయాలతో అని ఉంటుంది అక్కడ యెషయా గ్రంథం. వచనం ఎంత చూడండి ఒకసారి, 9వ వచనమా? యెషయా గ్రంథం 1. అంతేకాదు, అదే 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో అతడు పొందిన దెబ్బల వలన మనకు అంటే ఏముందన్నమాట, మనకు గాయాలు ఉన్నాయి. గాయాలు స్వస్థత పరచడానికి రక్తం ఇస్తున్నాడు అనమాట. రక్తంతో గాయాలు, దెబ్బలు తిని మనకు గాయాలు. అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగు. 53వ అధ్యాయం అండి. 1వ అధ్యాయం చెప్పారా రిఫరెన్స్? 1వ అధ్యాయం నేను చెప్పిందండి. యెషయా గ్రంథం 53:5. 53:5 ఏంటి? 1:6 అండి. యెషయా గ్రంథం 1:6. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినా గాయాలు. అది గాయాలకి 1:6 రాసుకోండి. తర్వాత అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నది. 53వ అధ్యాయం 5వ వచనం చూడండి. అక్కడ అతిక్రమం బట్టి అతడు గాయపరచబడను, మన దోషమును బట్టి ఆయన నలుగొట్టబడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అది ఆయన గాయాలపై నూనె పోసాడు. యేసుప్రభు గాయాలపై రక్తం పోసాడు. దెబ్బలు తిని ఆయన రక్తంతో మనల్ని శుద్ధి చేశాడు. ఓకే, మళ్ళీ రండి, మళ్ళీ లూకాసు వార్తకు రండి. అక్కడేమనుంది? అక్కడ లూకాసు వార్తలో చూచి జాలిపడి దగ్గరకు వచ్చి నూనె ద్రాక్షరసం పోసి గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించి అంటే తీసుకెళ్ళాడు. యేసుప్రభు అన్నాడు, ఇదిగో నేను తీసుకెళ్తానే, నేనుండు స్థలములో మీరు ఉండులాగా తీసుకెళ్తాను. నేను మేఘాల మీద తీసుకెళ్తాడు యేసుప్రభు. ఆయన ఎలా వెళ్ళాడో మనం కూడా అలాగే వెళ్తాం. ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉంటాం. ఎంత గొప్ప భాగ్యం అండి. తీసుకెళ్ళటమే కాదు, అక్కడ ఇంకో పని చేశాడు. ఏం చేశాడు అక్కడ? అతనిని పరామర్శించెను. నీ బాధ్యత అంతా నాదే. పరామర్శ. ఇదిగో నేను అన్నీ చూసుకుంటాను. దేవుడు ఎంత గొప్ప. అన్నీ చూసుకుంటమే కాదు, రేపొద్దున వచ్చి మళ్ళీ నీకు కావాల్సినవన్నీ నేనే అందిస్తాను. అది చివరిది. మన జీవితాలకు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు. పరామర్శించేవాళ్ళు లేడు ఇప్పుడు. అమ్మయ్య ఆయన పరామర్శించాడు, అమ్మయ్య ఆయన నా బాధ్యత తీసుకున్నాడండి, అలా ఆదరణ ఇచ్చాడండి అని చెప్పగలిగే స్థితి మన జీవితాల్లో. అది క్రీస్తు ప్రేమ. అది మనం అలా చేయలేకపోవటానికి గల కారణం మనం అందుకనే నువ్వు వెళ్ళి అలాగూ చేయి. కనుక ఎంతైందండి? టైం ఎంతైంది? అయిపోయింది. కనుక గుర్తుపెట్టుకోండి, వచ్చేవారం మనం ఆత్మల సంపాదన వలన ఫలితాలు ఏంటి, ఎలా కనబడతాయి మనకి, ఆత్మల సంపాదన ఎందుకు చేయట్లేదో తెలుసుకున్నాం మనం. వచ్చేవారం ఆత్మల సంపాదన ఎలా చేయాలి ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందాము. నువ్వు వెళ్ళి అలాగ చేయమన్నాడు కదా, అందులోనే సగం వచ్చింది. ఆత్మల సంపాదన ఎలా చేశారు దైవజనుల నమూనాను తీసుకొని ఎలా చేయాలి, ఏ ఫలితాలు మనం పొందాలి, ఎలాంటి ఫలితాలు వస్తాయి, చేయడం ద్వారా జరిగే ఫలితాలు, దేవుడు మనకిచ్చిన వనరుల గురించి కూడా మనం తెలుసుకుందాం. కనుక అందరం ఇప్పుడు లోకంలో దైవ వ్యతిరేకమైన మతోన్మాదులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో మరి క్రైస్తవ్యం పెరగాలి. అతల్య అని ఒక పనికి మాలిన రాణి ఉంది, ఇజ్రాయేల్ రాణిల్లో ఒక రాణి అన్నమాట. 19+1 19 మంది రాజులు పరిపాలన చేశారు, వేరు కుటుంబాలలో సంబంధించిన వాళ్ళు. అతల్య కూడా మొత్తం 20 మంది. అతల్య ఎంత భయంకరమైందంటే తన కుమారుడికి
పనికి మాలిన విషయాలు నేర్పించడం మొదలుపెట్టిందంట. అసలు ఆ పదం చదువుతున్నప్పుడు చాలా సిగ్గేసింది. అతల్య దుర్మార్గత నేర్పుచూ వచ్చాను, దుర్మార్గత నేర్పుతూ వచ్చిందని రాసింది బైబిల్లో. దినవృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. దినవృత్తాంతముల గ్రంథం. సో అది చదువుతున్నప్పుడే నాకు చాలా బాధగా 22వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆమె పేరు అతల్య, 22 వచనం. ఆమె ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను. ఏంటి, ఒక తల్లి కొడుక్కి దుర్మార్గత నేర్పిస్తుందంట. రేయ్, రాజు అయిన తర్వాత నువ్వు ఇలా ఉండాలిరా, ఇలా సావగొట్టాలి, ఇలా చేయాలిరా, ఇలాగ నేర్పుతుందంట. మరి దేవుని నమ్మిన పిల్లలం మనమేమి నేర్పిస్తున్నామండి? నేర్పట్లా. మనం అటేపు రేవుకి వెళ్ళిపోతే చాలు, మనం బాప్తిసం పొందితే చాలు, మన పిల్లల క్షేమంగా ఉంటే చాలు. సరిపోదా? ఖచ్చితంగా సువార్థీకరణలో పాలిభాగస్తులే ఉండాలి. అలా ఉండకపోవటానికి గల కారణం అది. మన విధిని గుర్తించట్లేదు, ఒక ఆత్మ విలువ తెలియలేదు, దేవుడి భయం మనకు లేదు, మనస్సాక్షి మనకు చెప్తున్నా లెక్క చేయలేదు, లెక్క చూస్తాడు దేవుడు అన్న సంగతి మర్చిపోయాం. కనుక భారము, చింత, వేదన, దుఃఖం మనకు లేదు. నీవును అలాగు చేయుము అని దేవుడు చెప్పిన మాట మన జీవితాల్లో నెరవేరట్లేదని అర్థం. కనుక ఇది ఎరిగి కొంచెం మనసు గాయమైనా నొచ్చుకున్నప్పుడు మనిషి మారతాడు. మనం నొచ్చుకొని దేవుని కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. తమ్ముడు బంగారు ప్రార్థన చేయమ్మా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలనైనా, మీకు స్తోత్రాలు. దేవా, ఇదేనోనైనా నీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన విషయాలు బట్టి మీకు వందనాలు. దేవ, మరి ఆత్మల సంపాదన దేవ, మరి దాని విషయంలో ప్రభు మరి మేము నిరుత్తరులమై ఉన్నానైనా, ఇది మా యొక్క విధి ప్రభు, మేము ఖచ్చితంగా చేయాల్సిన వారమే ప్రభా. ఎంతో నైనా దారుణమైన స్థితిలో ప్రభా మరి మేము ఉంటామని మమ్మల్ని క్షమించండి నాయన. దేవా, విషయాలు మర్చిపోయి మేము జీవిస్తున్నాం నాయన, సొంత లాభాన్ని చూసుకుంటూ ప్రభా నేను కొనసాగిపోతా ఉన్నాం. దేవా, క్షమించండి నాయన. మరి ఇప్పటికీ నాయన ఇక నుంచి అయినా ప్రభా మరి ఆత్మల భారంతో దేవా మరి మా ముందుంచబడిన నైనా వారి యొక్క నైనా వారిని ప్రభా మరి మాదిరిగా తీసుకుని ప్రభా, ముఖ్యంగా పౌలు గారు నైనా మరి అపోస్తలుల్లో ప్రభా వారి మాదిరిగా, దైవ సేవకులు వారి మాదిరిగా తీసుకుని ప్రభా మరి మేము కూడా ఈ యొక్క సువార్థీకరణలో ప్రభా మరి భాగమై ప్రభా నేను మరి మీ ఎదుటి నిలబడినప్పుడు ప్రభా మరి సిగ్గుపడనక్కర్లేని నైనా మరి సేవకునిగా ప్రభా మరి వారిగా మరి మేము నీ ఎదురు నిలబడగలిగే ప్రభా అట్టి కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరు మాకు సహాయం దయచేయండి. మాలో ప్రతి ఒక్కరిలో ఆ యొక్క భారాన్ని మీరు పెట్టమని ప్రార్థన చేస్తున్నాం. దేవాన్ని యొక్క స్వాత ప్రకటించడానికి ప్రభా సమయం కోసం మేము వేచి చూసేటువంటి ప్రభా అట్టి కృపని మా జీవితంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి మా జీవితం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ప్రభా ఒక్కరైనా ప్రభా మరి మా ద్వారా, మా జీవితం ద్వారా మేము ప్రకటించిన స్వార్థ ద్వారా ప్రభా మరి మీ వద్దకు వచ్చారని ప్రభా విషయాలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి దేవ భయంతో, వణుకుతో దేవా మా యొక్క జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగించినట్లు మీరు కృప చూపించి మమ్మల్ని అందరినీ బలపరచమని ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యందలి అన్యోన్య సహవాసము, ఆదరణ, భద్రత చేరిన మనకు లోకములో బాధ్యతాయుతంగా ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను జనాంగానికి అంతటికి మనకు సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు నూతనంగా వచ్చిన యవనస్తులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.